ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందామా? ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకింకా పని జరగడం లేదు, నాకింకా టైం రాలేదు, నాకింకా ఎందుకు ఆలస్యం అవుతుంది, నా జీవితంలో ఇంకా నేను మేలను పొందుకోలేకపోతున్నాను, నాకు ఉద్యోగం రాలేదు, నాకు వివాహం జరగలేదు, నా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ లేదు అని ఎన్నో విషయాలను గురించి ఆలోచిస్తున్న నీకు దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతిదానికి సమయము కలదు. దేవుడు భూమి కింద, సూర్యుని కింద జరిగే ప్రతి ప్రయత్నమునకు ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించి ఉంటున్నాడు. మానవుని జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక అపాయింటెడ్ టైం అనేది దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. నీకు ఏ సమయం ముందు ఏది కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ యొక్క సమయంలో దేవుడు నీకు సహాయమును చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రతిదానికి సమయం ఉంది. కాబట్టి ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ దేవుని దగ్గర మనం వేడుకుందాం. దేవా, నా సమయంలో నన్ను హెచ్చించు ప్రభా. నువ్వు ఏ సమయం అయితే నిర్ణయించావో ఆ సమయంలోనే దేవా నన్ను ఆశీర్వదించు ప్రభా. ప్రతిదానికి టైం అంటే ఒకటి నిర్ణయించావు కదా, అది నా జీవితంలో కూడా ఒక అపాయింటెడ్ టైం ప్రభా. అది రావడానికి నాయనా నేను లేవనెత్తబడి నాయనా ఇదిగో నీ కొడుకు నేను నిలబడడానికి నాకు సహాయం చేయి ప్రభా. అపాయింటెడ్ టైంని నేను ప్రభా సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని నాకు దయచేయని దేవుని అడుగుదామా? గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.